అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే రీసెంట్‌గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అటు 'కన్నప్ప' సినిమా పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో, అదేంటంటే చాలా దుమారం రేపింది. మీకు నచ్చకపోతే మీలోనే పెట్టుకోవచ్చు కదా! అట్లా పబ్లిక్‌లోకి వచ్చి చెప్పడం ఎందుకు? ముఖ్యంగా దేవుళ్ళకి సంబంధించి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్న వాళ్ళకి లేకపోతే ఆ క్యారెక్టర్స్‌ని ఊహించుకున్న అతనికి తెలీదా ఆ మాత్రం కూడా ఎవరిని పెడితే బావుంటుంది అని చెప్పి ఇలాంటి కామెంట్స్ కూడా చాలా వరకు వినడం జరిగింది. సో, వాళ్ళని వీళ్ళని ఎందుకు డైరెక్ట్‌గా సార్‌తోనే మాట్లాడదామని అయితే వచ్చేసాము. సో, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అవసరం. సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు దీనికి మనకి ఎవరు సూట్ అవుతారు? లేకపోతే ఏ క్యారెక్టర్‌కి ఎంత వరకు న్యాయం చేయగలుగుతారు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు మైండ్‌లో పెట్టుకొనే చిత్రీకరించుకుంటారు. డైలాగ్స్ రాసుకుంటారు. సో, ఇందులోని మీకు ఎందుకు అంత అభ్యంతరకరమైంది? అంటే ముఖ్యంగా 'శివుడు పార్వతి' విషయానికొచ్చేసరికి అంటే ఇప్పటివరకు కూడా ఏ ఆడియన్స్ కూడా వీళ్ళు బాలేదు అని వాళ్ళ పోస్టర్స్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా ఎవరు బయటకొచ్చి మాట్లాడింది లేదు. నేను రూ. 300 పెట్టి టికెట్ కొనుక్కున్నామ్మా. సినిమా చూసా. హ్మ్. ఫ్రీగా చూడలా. హ్మ్. రూ. 300 పెట్టి చూసినాక నాకు నచ్చింది, నచ్చంది నేను చెప్తానికి నాకు అధికారం ఉంది కదా! హ్మ్. నన్ను అడుగుతానికి మీరెవరు? మీరు అడిగే అధికారం మీకున్నప్పుడు అనే అధికారం నాకు కూడా ఉంటుందిగా. ఓకే. సో, అలా అని మీరు ఏదైనా అనొచ్చంటారు. ఎందుకంటే నేను టికెట్ ఏదైనా పెట్టి నాకు కొనుక్కున్నాను డబ్బులిచ్చే గాబట్టి. కొంటున్నాను కదా! ఇప్పుడు ఒక వస్తువుని కొంటానమ్మా. ఒక సోప్ కొన్నాం. హ్మ్. సోప్ బాగోలేదు అనకూడదా? హ్మ్. వాళ్ళన్నీ రీసెర్చ్ చేశారు. సోప్ చేశారు, తయారు చేశారు. మీరెవరండి అంటానికంటే డబ్బులిచ్చి కొన్నాక నాకు నచ్చలేదు అంతే. ఆ! నచ్చలేదు, నచ్చలేదు అంటాం. ఆ! దీంట్లో తప్పేముంది? ఓకే. కానీ సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు, ఆ డైరెక్టర్స్‌కి కావచ్చు, ఆ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించకుండానే తీసుకున్నారనుకోవచ్చా? ఆ! ప్రాబ్లము మీరంటే టోటల్‌గా డైవర్ట్ చేశారు ఆ ఇష్యూని. హ్మ్. అంటే మీడియాలో వచ్చేటప్పటికి, క్లిప్పింగ్స్‌కి వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటుంది. సో, వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్స్‌కి సరిపోలేదు. హ్మ్. సో, క్యారెక్టర్ ఫిట్‌నెస్ అంటాం మనం. హ్మ్. దే వర్ నాట్ ఫిట్ ఫర్ దట్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరిని చూస్తుంటే రిపల్సివ్‌గా ఉండింది. హ్మ్. నాకనిపించింది. ప్రాబబ్లీ నాకనిపించింది. ఎందుకంటే ఆయన బాగా చేయలేదు. ఆ అమ్మాయి పెద్ద యాక్ట్రెస్, ఆయన పెద్ద యాక్టరు. వాళ్ళిద్దరిని కామెంట్ చేసేంత స్థాయి మనకు ఉండుండకపోవచ్చు. కానీ, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌లో వాళ్ళిద్దరూ బాగాలేదు. హ్మ్. ఎందుకంటే భక్తి ప్రధానమైన సినిమా అది. దేవుడు అందులో. శివుడికి మీద శివుడు, పార్వతి అంటే ఆది దేవుళ్ళాళ్ళు. హ్మ్. ఆది దేవుళ్ళంటే వాళ్ళని చూడగానే మనకొక ఫీలింగ్ రావాలి. గతంలో ఇన్ని సినిమాలొచ్చినాయి. దేవుడి వేషాలు చిరంజీవి గారేశారు, ఎన్టీ రామారావు గారేశారు. ఎంతోమంది ఏశారు. ఇప్పుడు 'కన్నప్పలో' బాలయ్య గారేశారు. అప్పట్లో 'భూ కైలాస్‌లో' నాగభూషణం గారేశారు. హ్మ్. ఎంతోమంది ఏశారు. మరి ఆళ్ళెవ్వళ్ళని అనని ఈ వీళ్ళే బాగోలేదు అన్నామంటే నాకు నచ్చలేదు. హ్మ్. ఒకటి. అంటే క్యారెక్టర్ ఫిట్ అవ్వల. వాళ్ళు ఎంత పెద్ద యాక్టర్స్ అయినాక వాళ్ళు చేయలేరని కాదు. హ్మ్. సో, ఎక్కడో వాళ్ళిద్దరూ డైజెస్ట్ చేసుకోవాలి. ముందు డైరెక్టర్ చెప్పేదానికంటే కూడా యాక్టర్ డైజెస్ట్ చేసుకోవాలి క్యారెక్టర్‌ని ఫస్ట్. ఓకే. యాక్టర్ డైజెస్ట్ చేసుకుంటే బావుంటుంది సినిమా. హ్మ్. యాక్టర్ డైజెస్ట్ చేసుకోకపోతే నేనిప్పుడు రోడ్డు మీద రోమియో వేషానికిను, దేవుడి వేషం ఒకటే రకంగా నేను పెర్ఫార్మ్ చేస్తే హ్మ్. బాగోదు కదా! అవును. సో, అలాంటి ఫీలింగ్ నాకు కలిగింది. అంటే ఆళ్ళని చూడగానే అమ్మ దేవుడు దండం పెట్టాలి అనిపించాల. హ్మ్. అది అనిపించలా. బట్ నాకు సినిమా బావుంది. సినిమా బాగోలేదు అంటానికి లేదు. సినిమా చాలా బావుంది. ఓకే. ఫర్ టు మీ చాలా మంది సినిమా బాగాలేదన్నారు మరి అట్లంటే. దానివల్ల అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న నెగటివిటీ అనుకోవచ్చా? నెగెటివ్ ట్రోల్స్ ఏది? జేయడం. ఏది? అంటే సినిమా బాలేదు అని వెంటనే పబ్లిక్‌లోకి వెళ్ళిపోవడానికి ఈ 'కన్నప్ప' అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమా పైన ఈ నెగెటివ్ ప్రభావం ఎంతవరకు నెగెటివ్ పడింది? ప్రభావం ఉంది కాబట్టి ఆ సినిమాకి తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. హ్మ్. బేసిక్ నా నా నాకనిపించింది చెప్తున్నా. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా అంత నెగెటివ్ టాక్ రావాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పాపం అతనేదో కష్టపడి తీశాడు. అసల ఇదంతా డిస్కషన్ కంటే ముందు అసలు పాయింట్ ఏంటంటే అక్కడ ఆ పర్టిక్యులర్ ఇంటర్వ్యూలో జరిగిందేంటంటే, మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు 'బాహుబలి' లాంటియో, 'త్రిబుల్ ఆర్' లాంటి సినిమాలు చూసి పాన్ ఇండియా, గ్లోబల్ వై ఇటువంటి సినిమాల పేర్లు చెప్పుకుంటూ అవసరానికి, అనవసరానికి స్టార్స్‌నందరిని పెట్టి సినిమా తీయటం అనేది తప్పు. హ్మ్. ఏ సినిమా ఏ జోనర్ ఉంటే ఆ జోనర్ తీయాలి. ఇది 'భక్త కన్నప్ప' భక్తి జోనర్ కాబట్టి, భక్తి ప్రధానమైన సినిమా తీస్తున్నాం కాబట్టి, ఆ భక్తి ఉండాలి. గ్రాండియర్ కంటే భక్తి కావాలి. హ్మ్. అని ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 'రోటి కపడా और मकानो', 'జై సంతోషి ఇది కూడా చెప్పా. హ్మ్. అలాగే 'భక్త కన్నప్పలో' లాస్ట్ 23 మినిట్స్ ఇప్పుడు యూట్యూబ్‌లో పెట్టుంటుంది. హ్మ్. హ్మ్. ఆ లాస్ట్ 23 మినిట్స్. అది చూస్తుంటే ఇప్పటికి యూట్యూబ్‌లో పెట్టుకొని చూస్తే మీకు అక్కడ కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. భక్తి నేను బేసిక్‌గా నాస్తికుడిని.
బట్ నాకు అది చూస్తే నాకు కళ్ళమటి నీళ్ళు వస్తాయి. అది కానీ అన్నమయ్య క్లైమాక్స్ చూస్తే కానీ నీళ్ళు వస్తాయి, కళ్ళమటి నీళ్ళు వస్తాయి. నేను ఎయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. ఎన్నిసార్లు చూసానో తెలియదు నాకు. 2. సో దట్ ఈస్ ది అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. గాడ్ నమ్మకం ఉన్నవాళ్ళు లేనివాళ్ళకి కూడా సెంటిమెంట్ అది యాక్చువల్గా. గాడ్ అంటే ఎవరు? నేను నమ్ముకున్నవాళ్ళు. మన తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు. తల్లి తండ్రి మనకి తిరిగి ఏదన్నా ఇస్తున్నారు అనుకుంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తే మన కళ్ళమటి నీళ్ళు వస్తాయి. మా అమ్మ నాకు ఇంత చేసింది, మా నాన్న ఇంత చేశాడు అంటే, అట్లాగే దేవుడు నాకు ఇంత చేశాడు అనేది సింపుల్. ఆ ఫీలింగ్ రావాలి. అసలు దేవుడిలాగా కనకుండా దుర్మార్గుడిలాగా కనపడతానంటే ఇప్పుడు శివుడు ఆది దేవుడు, కృష్ణుడు చిలిపిగా ఉంటాడు. కృష్ణుడి క్యారెక్టర్ వేరు, రాముడి క్యారెక్టర్ వేరు, శివుడి క్యారెక్టర్ వేరు, విష్ణుమూర్తి క్యారెక్టర్ వేరు, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేరు. ఇన్ని డిఫరెన్స్లు ఉన్నప్పుడు శివుడు ఎలా ఉంటాడు? ఈయన చిలిపి కృష్ణుడిలాగా హి అంటూ ఉంటాడు. ఈయన ఆవిడ అసలు ఎందుకురా భగవంతుడా నేను వేషం వేస్తున్నాను అన్నట్టు ముఖం పెట్టింది ఆ పార్వతీదేవి. పార్వతీదేవిని చూడగానే ఒక రకమైన ఫీల్ రావాలి. ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ వరలక్ష్మి గారిని వేశారు, పెద్ద స్టార్ కాదు, బట్ ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంది. కన్నప్పలో ఆ వరలక్ష్మి గారు ఆవిడ ఓ రకంగా చెప్పాలంటే జూనియర్ ఆర్టిస్ట్ కంటే కొంచెం ఎక్కువ. పెద్ద యాక్టర్స్ కదా అప్పట్లో, నోన్ మాదిరి ఆర్టిస్ట్. సో ఆవిడ వేస్తే కూడా మనకి బాగుంది. బాలయ్య గారు సూపర్ స్టార్ కాదు, ఆయన వేసారు, బాగుంది. సో అది కావాలి. సో ఫిట్నెస్ ఉండాలి. భగవంతుడి వేషం వేసినప్పుడు పర్టికులర్గా ఫిట్నెస్ ఉండాలి. ఓకే. సో అందుకు మీకు చాలా అభ్యంతరకరం అయిందన్నమాట. అభ్యంతరం నాకేమో, నేనేమన్నా అభ్యంతరం పెడతాను? మీరు సినిమా తీస్తే మీరు తీసుకోండి, నాకు నచ్చితే నచ్చిందంట, నచ్చపోతే నచ్చలేదంట. హూ ఏమ్ ఐ టు సే నువ్వు చేయకూడదు అని చెప్తానికి మనకు రైట్ లేదు. ఓకే. సో నెక్స్ట్ ఇలాంటి స్టోరీస్ మీద డిపెండ్ అయ్యి వచ్చే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? అదే ఆ వీడియో అంతా అదే, వీడియోలో ఉన్నదంతా అదే. అక్షయ్ కుమార్ని గురించి కాదు అక్కడ కథ. అక్కడ కథ ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు ఇలాంటి సినిమాలే తీయండి అని చెప్తానికి జయ సంతోషిమా అనేది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. పిండి కొద్దీ రొట్టె, ఆ పిండి మీరు ఇంత పెడితే కూడా దేవుడు ఇంత ఇస్తాడు. దేవుడు సినిమాల్లో లాజిక్ ఏంటంటే ఎప్పుడు ఆ భక్తి రస ప్రధానం కరెక్ట్గా పండించగలిగితే మీరు రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుంది. రూపాయి సినిమాని 100 రూపాయలకి తీసి 1,00,000 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే భక్తి పండకుండా ఈ గ్రాండియర్ పండుతుంది. గ్రాండియర్ వల్ల దేవుడు ఏం పెద్ద హెల్ప్ చేయడు మనకి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.